అందరికీ నమస్కారం అండి. నాకు ప్రతిరోజు ఫ్రీక్వెంట్‌గా, రెగ్యులర్‌గా అడిగే ప్రశ్న ఏమంటే, ఇన్ని రకాల ఇన్సూరెన్సెస్ ఉన్నాయి కదండీ! దానిలో మొట్టమొదటిగా ఫస్ట్ ప్రయారిటీగా ఏ ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అడుగుతా ఉంటారు. దానికి ఆన్సర్ ఏమనగా, ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఇవ్వండి. హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ మొట్టమొదటిగా తీసుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్‌కి ఇవ్వండి. హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇంకా టోటల్‌గా మీ చాయిస్ అండి. ఎటువంటి సేవింగ్స్ ప్లాన్ అయినా, ఎటువంటి ఇన్సూరెన్స్‌లు అయినా తీసుకోండి, తీసుకోకపోండి. మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. ఈ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా ఉంచుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ మన కుటుంబంలో ఎవరికి ఎటువంటి తీవ్రమైన అనారోగ్యం వచ్చినా, నార్మల్ అనారోగ్యం వచ్చినా కానీ, మన పాకెట్‌లో నుంచి మీకు డబ్బులు ఖర్చు అవ్వకుండా, మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, మీ సేవింగ్స్ కానీ బ్రేక్ చేయకుండా, ఎవరి దగ్గర అప్పు చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవరేజ్ వస్తది. సెకండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీ మొత్తం మన మీద డిపెండ్ అయ్యి ఉంటదండి. అలాంటప్పుడు బ్రెడ్ విన్నర్ అయితే ఎవరైతే లైఫ్ లాస్ అవుతారో వాళ్ళ లైఫ్ లాస్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబం మీరు ఈ లైఫ్ ఇన్సూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు జీవించి ఉన్నప్పుడు ఎటువంటి సౌకర్యాలతో వెళ్తే వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారో ఆ వ్యక్తి మరణం తర్వాత కూడా వారి ద్వారా వచ్చేటటువంటి హ్యూజ్ అమౌంట్‌తో అంతే లావిష్‌గా వాళ్ళు జీవించగలరు అనేది చాలా చాలా కేసెస్‌లో ప్రూవ్ అయిందండి అనమాట. ఒక్క ఎమోషనల్ లాస్ తప్పితే మనిషి పోయిన తర్వాత ఎవరు తీసుకురాలేరండి అనమాట. ఆ తీవ్రమైన లాస్ తప్పితే మిగతాది మాత్రం మీరు భూమి మీద ఉన్నప్పుడు మీ కుటుంబం ఎలా అయితే జీవించేదో అలానే జీవిస్తదండి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మీకు భారం అనిపించినా కానీ తప్పకుండా మోయండి. మీ కుటుంబం భారం మీరు మోయాలి కాబట్టి మీకు తప్పకుండా వారి బాధ్యత మీ మీదే ఉంది కాబట్టి మొట్టమొదటిగా హెల్త్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ దయచేసి ప్లాన్ చేసుకోండి అందరూ.